ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో 288 స్థానాల్లో బుధవారం ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అటు జార్ఖండ్లోనూ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. జార్ఖండ్లో కూడా ఎన్డీఏ కూటమిదే పై చేయని తేల్చాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. వెంటనే రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ ఎస్పీలతో కూడిన విపక్ష మహావికాస్ అఘాడీ ఓటమి చవిచూడనున్నట్టు చెప్పాయి. ఒక లోక్ పోల్ మాత్రమే మహావికాస్ అఘాడీ గెలుస్తుందని పేర్కొంది. జార్ఖండ్లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండో విడత పోలింగ్ జరగ్గా మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ఎన్నికలు ముగిశాయి. జార్ఖండ్లో అధికార జేఎంఎం కాంగ్రెస్ కూటమికి బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ పోరు సాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అత్యధిక పోల్స్ ఎన్డీఏకే మొగ్గుతున్నట్లు పేర్కొన్నాయి. బోటాబోటీ మెజారిటీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో చివరకు అక్కడ హంగు వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక యాక్సిస్ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. వీటితో పాటు యూపీ, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్లోని 15 అసెంబ్లీ స్థానాలు, మహారాష్ట్రలోని ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.